చరిత్ర సృష్టించాం, చర్చకు సిద్ధమా? ఏడాది కాలంలోనే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన రేవంత్ ను చరిత్ర క్షమించదు. కాంగ్రెస్ పాలనలో అప్పులు తిప్పలు తప్ప ఇంకేం లేదన్న కేటీఆర్. మరో కీలక నిర్ణయం తీసుకున్న హైడ్రా. జనవరి నుంచి ప్రతి సోమవారం అర్జీల స్వీకరణ. బీఆర్ఎస్ ఆఫీసులకి భూ కేటాయింపులపై హైకోర్టు విచారణ. కేసీఆర్ తో పాటు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. అదే రోజు మధ్యాహ్నం బీఏసీ సమావేశం. ఎజెండాపై చర్చ. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. పరుగులు తీసిన జనం, తప్పిన ప్రాణ ఆస్తి నష్టం. ములుగు జిల్లా కేంద్రంగా భూ ప్రకంపనలు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఉలిక్కిపడ్డ ప్రజలు. పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్ల నియామకాలు. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ అనంతరం ట్రాఫిక్ లో నియామకం. రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నివాసం. ఇంటి నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కొన్న బాబు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం. ఇకపై నెలకు 2 సార్లు మంత్రివర్గ భేటీ. రైతు సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రీఎంబర్స్మెంట్. కూటమి సర్కార్పై పోరుబాటకు జగన్ పిలుపు. కాకినాడలో స్టెల్లా నౌకలో తనిఖీలు. కాకినాడ పౌర సరఫరాల శాఖ ల్యాబ్లో నమూనాలకు పరీక్ష. ఇవాళ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ బైపోల్. ఓటు వేయనున్న 16,737 మంది టీచర్లు. ఉస్మానియా యూనివర్సిటీకి అరుదైన ఘనత. ఆర్ట్స్ కళాశాల భవనానికి మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ జాబితాలో చోటు. మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే మురళీ నాయక్ కు సొంత పార్టీలో సెగ. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆందోళన. ఏసీబీకి పట్టుబడ్డ నిర్మల్ మార్కెట్ కమిటీ ఏడీ శ్రీనివాస్. 7,000 తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరిపించాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 ఏదని చంద్రబాబును ప్రశ్నించిన షర్మిల. రైతాంగానికి ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాస్త్రవేత్తల గుడ్ న్యూస్. పత్తి రైతాంగానికి మేలు రకం విత్తనాలు అందించాలనే ప్రయత్నం సఫలం. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్. డిప్యూటీలుగా షిండే, పవార్. ఇవాళ ప్రమాణ స్వీకార మహోత్సవం. ఉత్తరప్రదేశ్ సంబల్లో తీవ్ర ఉద్రిక్తత. గాజీపూర్ సరిహద్దులో రాహుల్, ప్రియాంకకు బ్రేకులు. బంగ్లాలో హిందువులపై దాడులు బాధాకరం. ఇస్కాన్పై అన్యాయంగా దాడులు జరుగుతున్నాయని నటి హేమమాలిని ఆవేదన. వాయిదా పడిన పిఎస్ఎల్వి C-59 ప్రయోగం. ఈ రోజు సాయంత్రం 4:12 ముహూర్తం. హుస్సేన్ సాగర్ లో వాటర్ స్పోర్ట్స్. జెట్ స్కైపై విహరించి ప్రారంభించిన మంత్రి జూపల్లి.